ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అని చెప్పే కదా, రెసిపీస్ చేసుకోవచ్చు అని. సో అందులో ఇది దోశ రెసిపీ అనమాట. ఫస్ట్ ఇది నవారు రైస్ అండ్ ఇది మైసూర్ మల్లిగా వైట్ రైస్, మినపప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు. సో ఫస్ట్ ఇది 2 గ్లాస్ తీసుకోవాలి రైస్. 1 అండ్ 2, ఇది 2 గ్లాసులు. అండ్ ఇది వచ్చేసి 1 గ్లాస్ తీసుకోవాలి. అంటే ఫుల్ 3 కప్స్ నవారా రైస్ తీసుకుంటే చాలా హార్డ్గా వస్తుందని నేను మిక్స్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కొంచెం హార్డ్గా పర్లేదు అంటే 2.5 గ్లాస్ నవారా రైస్ తీసుకొని 1/2 గ్లాస్ వైట్ రైస్ తీసుకోండి. సో ఈ 3 నేను మిక్స్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత కొంచెం మెంతులు, అంటే 1 టేబుల్ స్పూన్ అనొచ్చు, 1 టేబుల్ స్పూన్ మెంతులు. సో ఇది ఒక బౌల్లో. అండ్ ఇంకొక బౌల్లో 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఇలా నిండుగా 1 గ్లాస్ మినపప్పు అండ్ కొంచెం పచ్చిశనగపప్పు, అంటే మీరు ఒక 4 టేబుల్ స్పూన్స్ అలాగా వేసుకోవచ్చు. ఈ 4 టేబుల్ స్పూన్స్ అలాగా వేసుకొని ఈ బౌల్లో సపరేట్ 2 బౌల్స్లో సపరేట్ వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలాగా వాష్ చేసుకోవాలి, 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలాగా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక 6 అవర్స్ సోక్ చేసుకోండి. 6 అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత బియ్యం మినపప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత 8 అవర్స్ ఫర్మెంటేషన్ ప్రాసెస్కి వదిలేయాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తాను ఎలా ఫర్మెంట్ అయింది అని చెప్పేసి. సో ఫర్మెంట్ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని అందులో మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వాటర్, దోశ బ్యాటర్ కలిపి అవసరమైనంత వాటర్. సో సాల్ట్ మనకి ఎన్ని నీళ్ళు అవసరమైతే అన్ని నీళ్ళు కలుపుకొని దోశ పిండి ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి తీసుకొని మంచిగా దోశ వేసుకోండి. అండ్ నెయ్యి తీసుకొని, ఇది వచ్చేసి A2 కౌగి అనమాట, బిలోనా మెథడ్, ప్యూర్ దే నాట్ ఆవుల నుంచి కలెక్ట్ చేసింది. మంచిగా ఇలా నెయ్యి వేసుకొని దోశ కాలేంత వరకు వెయిట్ చేయండి. కాలిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత మంచిగా దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఈ నవారా దోశతో గోసాజలో చేసిన ఇడ్లీ కారం పొడితో దీన్ని టేస్ట్ చేస్తున్నాను. ఇడ్లీ పొడి వచ్చేసి అన్ని నేచురల్ ఫార్మింగ్ ఇంగ్రీడియంట్స్తో చేసాం అనమాట. సో మంచిగా ఇడ్లీ పొడిని ఇలా రౌండ్ చేసుకొని ఇలాగ ఈ పొడిలో నెయ్యి వేసుకొని నవారా దోశ సూపర్ అండి.